నమస్కారం. జై శ్రీమన్నారాయణ. పోటీయా, సంతోషమా చూద్దాం. మనం ఉద్యోగానికి పోతున్నాం. ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లో బాగా పోటీ పెరిగింది. ఇంకా బాగా పనిచేయాలని ఒక వేగం ప్రతి వారిలో కనపడుతుంది. బాగా పనిచేయాలనే కోరిక, వేగంగా పనిచేసే నేర్పు ఉంటేనే జీవితంలో గెలవగలుగుతాం. పోటీలో గెలవాలి అనే అభిప్రాయంతో లోకం వాటి కోసం పరుగులు తీస్తోంది. పని చేసే చోట మనం ఏం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం? మన యజమాన్ని తృప్తిపరచడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, లేదా మనతో పనిచేసే వాళ్ళను ఓడించి వాళ్ళకంటే ముందుకు పరిగెత్తడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వ్యాపారంలో కూడా అంతే. ఎవరి దగ్గర వ్యాపారం చేయాలో, ఎవరికి అమ్మాలో వాళ్ళని ప్లీజ్ చేయాలి, తృప్తిపరచాలి. ఎప్పుడు కొనేవాడిదే కరెక్ట్, వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా, వాళ్ళకి ఇష్టం ఉండేట్టుగా వస్తువులను తయారు చేయాలి. లేకపోతే ఎవరితో పోటీ పడుతున్నామో వాళ్ళని జయించాలి, అంటే వాళ్ళని ఓడించాలి. అదే క్రైటీరియాగా పెట్టుకున్నాం. అంటే ఒకరిని తృప్తిపరచాలి లేదా ఒకరిని ఓడించాలి. మనం ఎవరిని తృప్తిపరచాలి అనుకుంటున్నామో వాళ్ళు ఓ మేరకు మనం చేసే పనికి తృప్తి పడితే పర్వాలేదు. కానీ కొంతమంది ఎంత చేసినా తృప్తి పడరు. మనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కానీ, మన దగ్గర వస్తువులు కొనేవాళ్ళు కానీ అలాగే ఉంటారు. తృప్తి పడడానికి చాలా ఆలోచిస్తారు, ఇంకా అడుగుతూనే ఉంటారు. అందుకని మనకు సంతోషం కలగదు, వాళ్ళకు కూడా సంతోషం కలగదు. అప్పుడు తోటి వాళ్ళని గెలవాలనుకుంటాం. పోనీ వాళ్ళు మనల్ని గెలవని అని వదిలేస్తారా? ఆహా, అలా ఉండదు, అలా కుదరదు. వాళ్ళు కూడా మన అంతే తెలివిగల వాళ్ళే కాబట్టి వాళ్ళు గెలవాలని, మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకరిని ఓడించడం అంత తేలిక కాదు. పోనీ ఒకరిని తృప్తిపరచడం తేలిక అంటే అది కూడా కాదు. అది అంత తేలికైన పనేం కాదు. అందుకనే అందరిలో ఒక వేగం, ఒక మానసిక ఒత్తిడి, అటు కుటుంబంలో సమస్యలు, బంధువుల మధ్య గొప్పగా ఉండాలి అనే భావన, తోటి వాళ్ళ మధ్య గొప్పగా ఉండాలి అనే పోటీ, అన్నదమ్ముల మధ్య గొప్పగా ఉండాలి అనే కోరిక, అదొక ప్రెషర్, ఉద్యోగంలో ఉండే ప్రెషర్. వీటి మధ్యనే జీవితం సాగుతోంది. అయితే ఇదే భక్తి విషయంలో అయితే మనం భగవంతుడిని తృప్తిపరచాలని ప్రయత్నం చేస్తాం. ప్రసాదం సమర్పిస్తాం, పుష్పాలు సమర్పిస్తాం, పాసురాల్ని, పాటల్ని పాడతాం, దేవాలయానికి వెళ్ళి కైంకర్యాలు చేసి భగవంతుడిని తృప్తిపరచాలని ప్రయత్నం చేస్తాం. ఆయన చాలా సులభంగా తృప్తిపడతారు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రేతాత్మనః అనే భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. భగవంతుడి మీద భక్తితో ఒక ఆకు, ఒక పువ్వు, పండు, ఆఖరికి అవేవి లభ్యం కాకపోతే కాస్త నీరైనా సరే భక్తితో సమర్పిస్తే ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడు ఆయన. నీ చేతిలో ఏది ఉంటే అది ఇవ్వు చాలు అన్నాడు. అందుకని అన్నీ ఉంచుకొని నీరివ్వడం కాదు, అది లేని సమయంలో ఏది ఉంటే అది ఇవ్వాలి. ఏ యజమాని కూడా నీకు చేతనేంత చెయ్యి చాలు అని ఎప్పుడైనా చెప్తాడా? చెప్పడు, ఎవడు చెప్పడు. అట్లా ఉంటే లోకం చాలా బాగుండేది. కానీ భగవంతుడు నువ్వేం చేసినా చాలు, నువ్వు ఏం చేసినా నేను తృప్తి పడతాను అంటాడు. ఎందుకని ఆయన అలా చెప్పగలుగుతున్నాడు? ఇంకా కావాలని అడగట్లేదు అంటే ఆయన అవాప్త సమస్త కాముకుడు, అంటే అన్ని కోరికలు నెరవేరినవాడు. ఆయనకి ఇంకా కోరికలంటూ ఏవీ లేవు, నెరవేరాల్సిన కోరికలు అస్సలు లేవు. కాబట్టి ఆయన ఏది కోరుకోడు. అందువల్ల భగవంతుడికి తృప్తి కలిగించడం కోసం చేసే పనులు సులభంగానే ఉంటాయి, మనకు చేతనైనవిగా ఉంటాయి. ఆయన మన జన్మకి కారణమైనవాడు. అయినా ఆయనకు ఏ కాస్త చేసినా చాలు. కానీ భక్తి శ్రద్ధలతో చేయాలి, అది సులభంగా ఉంటుంది. మనం చేయగలుగుతున్నాం, ఆయన తృప్తి పడుతున్నాడు. ఇదే ఉద్యోగం చేసే దగ్గర సాధ్యం కాదు. అలాగే మనం పక్క వాడిని ఓడించాలి అని ప్రయత్నం చేస్తే వాడు పోనీలేని మనల్ని ముందుకు పోనీయడు. కానీ భగవంతుడు అలా కాదు.
భగవంతుడిని ఓడించాలనుకుంటే మంచిది, నువ్వే గెలువు అని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. భగవంతుడిని గెలవాలి అనుకున్నా ఆయన వెంటనే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. నువ్వు గెలిచావే అని మెచ్చుకుంటాడు. భాగవతులు కూడా అలాగే ఉంటారు. నువ్వు గెలిచావని అసూయపడరు. దేవుడిని దర్శనం చేసుకోవాలని దేవాలయానికి వెళ్తాం. అక్కడ బాగా జనం ఉన్నారు, రద్దీగా ఉంది. మంచి భాగవతుడైతే తను పక్కకు జరిగి మీరు ముందుకు వెళ్ళండి, నేను తర్వాత దర్శించుకుంటాను అంటారు. అట్లా భగవంతుడు కూడా తన భక్తుల దగ్గర ఓడిపోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. తన పిల్లల దగ్గర తండ్రి ఓడిపోవాలి అనుకున్నట్టుగా, శిష్యుల దగ్గర గురువు ఓడిపోవాలి అనుకున్నట్టుగా భగవంతుడు భక్తుల దగ్గర ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. యశోద తాడుతో కట్టడానికి వెళ్తే కట్టు అన్నాడు, తానుగా కట్టుబడ్డాడు. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల మనం చూసాం. భగవంతుని ఎలా సులభంగా గెలవగలుగుతున్నాం? ఆయనతో మనం పోటీ వేసుకున్నా కూడా గెలుస్తున్నాం కదా. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆయన ఆశ్రితులకు పరతంత్రుడు, తన పాదాలు పట్టుకున్న వాళ్లకు ఆయన సులభుడు. ఆ గుణం ఆయన దగ్గర ఉంది. అది చూపించడం కోసం భక్తుల దగ్గర ఆయన ఓడిపోతూ ఉంటాడు. ఇందులో రహస్యం ఏమిటంటే తాను భక్తుల దగ్గర ఓడిపోయి వాళ్ళని గెలుస్తాడు. లోకంలో ఓడిపోయినవాడు ఓడిపోయినట్టే ఉండాలి, కానీ భగవంతుడు ఓడిపోయి గెలుస్తాడు. ఆయన మన దగ్గర ఓడిపోయాడంటే వాస్తవానికి గెలిచాడు అనే అర్థం. మనం కూడా భగవంతుడి దగ్గర ఓడిపోతే మనం జీవితంలో గెలిచామనే అర్థం. భగవంతుడు విషయానికి లౌకిక విషయానికి ఎంత తేడాగా ఉంది చూడండి. లోకంలో గెలిచే వాళ్ళని చూస్తున్నాం, మన వల్ల కావట్లేదు, కానీ ఇక్కడ గెలవగలుగుతున్నాం. లోకంలో ఎవరెవరినో తృప్తిపరచాలని ప్రయత్నం చేసినా అది సాధ్యం కావట్లేదు. ఇక్కడ భగవంతుణ్ణి తృప్తిపరచగలుగుతున్నాం. మనం ఏ కాస్త చేసినా ఆయన తృప్తి పడుతున్నాడు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే గెలిచావంటాడు. కాబట్టి జీవితాన్ని సులభంగానే తీసుకోవాలి. ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తూ ఎవరితోనో పోట్లాడుతూ కష్టపడుతూ ఉండనవసరం లేదు. జీవితాన్ని కొంచెం సులభంగా తీసుకోవచ్చు. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఎక్కడ గెలవాలో అక్కడ గెలిస్తే చాలు అనే భావన మనకు ఏర్పడితే జీవితం బ్యాలెన్స్ అవుతుంది. ప్రశాంతంగా బతకగలుగుతాం. అప్పుడు మన పనులు కూడా మనసు పెట్టి ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. కుటుంబాన్ని చూసుకోగలుగుతాం. లేకపోతే ఉద్యోగం సరిగా చేయలేకపోవడం, కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవడం, ఇవన్నీ మనలో ఒక ఒత్తిడిని కలగజేస్తుంది. మనం ఇలా ఉండడం వల్ల ప్రియారిటీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. దీనివల్ల తృప్తి కలుగుతుంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.